జూలై నెల 1వ తారీఖు 2026 సంవత్సరము బుధవారంలోనికి దేవాది దేవుడు ప్రవేశపెట్టారు. హల్లెలూయ. అరుణోదయ స్తుతి కొరకు వచ్చిన బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు తల్లి, అందరికీ వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. యెషయా గారు రాసిన గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 41వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను. హల్లెలూయ. ఆయన ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనము భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అనంటే ఆయన ఎల్లప్పుడూ నిత్యము మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయ. ఈరోజు మనకు భయాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి, రకరకాల భయాలు మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఈ నెల దేవాది దేవుడు మనతో మాట్లాడేది ఏమిటనంటే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటూ ఉన్నాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. మనకు తోడుగా ఉన్నారు కాబట్టి మనము క్షేమకరమైన వాతావరణంలో మనం నివసించాం. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నది, ఆయన కృప మనకు తోడుగా ఉన్నది, ఆయన ప్రేమ మనకు తోడుగా ఉన్నది కాబట్టి మనము సజీవ లెక్కల్లో ఉన్నాం. దావీదు గారి కోసం దేవుడు మాట్లాడుతున్నారు. ఆ దావీదు ఎలాగ ఉన్నాడయ్యా నా దుష్టులనంటే సుబుద్ధి కలిగి ఉన్నాడు. సుబుద్ధి కలిగి ఉండడం వల్ల దావీదుకి నేను తోడుగా ఉన్నాను. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే నేను విజయాన్ని ఇచ్చాను. గల కారణం ఏమిటనంటే దేవుడు దావీదు కుటుంబమునకును ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. ఈరోజు మన రక్త సంబంధంలో కొంతకాలమే తోడుగా ఉంటారు. మన భర్త లేదా భార్య లేదా మన పిల్లలు కొంతకాలమే తోడుగా ఉంటారు. కానీ దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, నేను నిత్యము ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ కూడా నేను సదాకాలము మీకు నేను తోడుగా ఉండే దేవుడు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయ. యెషయా గ్రంథములు అంటూ ఉన్నారు, మీరు భయపడకండి, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నేను మీకు తోడుగా ఉంటానని మాట్లాడుతున్నారు. హల్లెలూయ. మరి తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. మనమేమి చేయాలి అయ్యా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యెహోషువతో దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము చెడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవానికి తోడైయుండును. హల్లెలూయ. యెహోషువ గారితో మాట్లాడుతున్నారు దేవుడు, నువ్వు వెళ్ళే కానాను వరకు, కానాలలో కూడా నేను ఏ విధముగా ఉంటాను నీకు అయ్యానంటే తోడుగా ఉంటాను అంటూ ఉన్నారు. తోడుగా ఉండాలి అంటే మనమేమి చేయాలి? ఆయన అంటూ ఉన్నారు, నేను నీకు ఆజ్ఞాపించిన విషయంలో నిబ్బరము కలిగి ధైర్యము కలిగి దిగులు పడక జడియక నడవమని మాట్లాడుతున్నారు. హల్లెలూయ. నీ మార్గములోనంటే నేను చూపించిన మార్గంలో నీవు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి జడియక నీవు ఆ మార్గములోనే నీవు నడువు. ఏమిటి ఈ మార్గమునంటే దేవాది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారముగా కట్టడల ప్రకారముగా నడుస్తూ ఉంటే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయ. అంటే యెహోషువ ఎందుకు ఆ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడయ్యానంటే, అయ్యా ఇప్పుడు వరకు మోషేకు తోడుగా ఉన్నావు, ఇప్పుడు నాకు కూడా నీవు తోడుగా ఉండు, ఇశ్రాయేలు ప్రజలకు కూడా నీవు తోడుగా ఉండమంటే ఆయన అంటూ ఉన్నారు, నేను మీకు ఆజ్ఞాపించిన మార్గములను మాత్రమే నువ్వు నడవాలి. నడిచేటప్పుడు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండో, నడిచేటప్పుడు ధైర్యము కలిగి ఉండో, నడిచేటప్పుడు నువ్వు దిగులు పడొద్దు, నువ్వు జడయొద్దని మాట్లాడుతున్నారు. హల్లెలూయ. ఈరోజు మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవాలి.
నడవాలయ్యానంటే మనలో నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. ధైర్యం కలిగి ఉండాలి. ఒక్కొక్కప్పుడు ధైర్యం మనము కోల్పోతూ ఉంటాం. మనకు వచ్చిన శ్రమలను బట్టి, మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి, మనకు వచ్చిన అనారోగ్య పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దృష్టిలో మనం ఉన్నా, ఆయన హస్తము మన దగ్గర ఉన్నా, మనం శరీరక సంబంధించిన ఆలోచనలో ఉండి మనము భయపడుతూ ఉంటాం, మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం, మనం జడుస్తూ ఉంటాం. అందువల్ల యెషయా గ్రంథములో ఆయన మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు భయపడవద్దు, నేను మీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నారు. ఇదే వాక్యముతో దేవాంతి దేవుడు ఆది కాండంలో ఒక భక్తుడితో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన భక్తుడితో అంటే యోసేపు గారితో దేవుడు ఏ విధముగా తోడుగా ఉన్నారయ్యానంటే, అనేక పర్యాయములు దేవాంతి దేవుడు అంటూ ఉన్నారు, ఓ యోసేపు నేను నీకు తోడై ఉన్నాను, ఓ యోసేపు నేను నీకు తోడై ఉన్నాను. అనేక పర్యాయాలు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఎందుకయ్యానంటే ఆయన యోసేపు గారికి వచ్చిన శ్రమలను బట్టి ఎప్పుడు ఆయన భయపడలేదు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి హల్లెలూయా. ఎప్పుడు అధైర్యపడలేదు. ఒంటరిగా ఉన్నా సరే అతను ఏ విధముగా ఉన్నాడో తెలుసా? ధైర్యము కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి, ఆయన ఆజ్ఞల ప్రకారముగా అంటే దేవుడు ఇచ్చిన కట్టడల ప్రకారముగానే యోసేపు గారు నడవడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆ నడతలను చూసి దేవాతి దేవుడు అనేక పర్యాయములు యోసేపుతో అనే మాట ఏమిటనంటే, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఉదయకాల సమయంలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, జడియకుండా, బెదరకుండా ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడిస్తే దేవుడు నీకు తోడుగా ఉండడమే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆయన తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఆది కాండము 39వ అధ్యాయం 2వ వచనము చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని అంటే ఉండెను. మొట్టమొదటిది, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీవు వర్ధిల్లుచు ఉంటావు. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం 3వ వచనం. యెహోవా అతనికి తోడయుండెననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన. హల్లెలూయా. రెండవదిగా యోసేపుకు దేవుడు తోడుగా ఉండడం వల్ల జరిగింది ఏమిటంటే, అతను ఏ పని చేస్తున్నా సఫలమవుతూ వచ్చిందంట. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా 39వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి నాన్న. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ సరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. హల్లెలూయా. మూడవదిగా యోసేపుకు తోడై ఉండడం వల్ల ఆ యొక్క అధిపతి ఆ యొక్క యోసేపు మీద కటాక్షము కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం 23వ వచనము చదువునాన్న. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ సరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలము చేసెను. హల్లెలూయా. అంటే అనేక పర్యాయములు యోసేపుతో దేవుడు మాట్లాడిన మాట ఏమిటనంటే, నేను నీకు తోడై ఉన్నాను. అంటే యోసేపు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఏ విధముగా ఉన్నాడయ్యానంటే తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నారా? ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటే నువ్వు భయపడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే సఫలం అవుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వర్ధిల్లుతూ ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క వ్యాపారాన్ని కావచ్చు, ఉద్యోగాన్ని కావచ్చు, ఆ ప్రతి విషయాన్ని దేవాది దేవుడు నీ చేతికి అప్పగించే దేవుడు. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను అధికారిగా నియమించే దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
యోసేపు ఎవరయ్యానంటే ఒంటరి వాడు ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవాంత దేవుడు మనకు కూడా తోడుగా ఉండాలంటే యోసేపు ఏ విధముగా జీవించాడో, యోసేపు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో అయ్యే లక్షణాలు మనము కలిగి ఉంటే దేవుడు మనకు నిత్యము నిరంతరము తోడుగా ఉండే దేవుడు. ఈరోజు మనుషులు తోడును మనం కోరుకుంటూ ఉన్నాం, కానీ యోసేపు మనుషులను తోడును ఆయన కోరుకోలేదు. ఎవరిని తోడును కోరుకున్నారంటే యెహోవా దేవుని తోడును కోరుకున్నాడు. హల్లెలూయా! యెహోవా దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యోసేపు కోసం. యోసేపు ఎక్కడికి వెళ్ళినా, యోసేపు ఎక్కడ నిలబడినా, యోసేపు ఎక్కడ పని చేసినా, యోసేపు ఎక్కడ జీవించినా మనుషులు తోడుగా లేరు, కానీ యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారు అనంటే దేవుడు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! యోసేపు దేవుని తోడు ఎప్పటి నుంచి మొదలైంది అనంటే బాల్యము నుంచి మొదలైంది. హల్లెలూయా! బాల్యము నుంచి ఆయన మరణించే వరకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా! యోసేపు అంటూ ఉన్నాడు, నేను మరణిస్తూ ఉన్నాను, నా యొక్క ఎముకలను నా యొక్క ఎక్కడికి తీసుకెళ్ళాలంటే కానానుకు తీసుకువెళ్ళండి. హల్లెలూయా! అంటే దేవుని యొక్క తోడు యోసేపు చనిపోయినా సరే ఆ ఎముకలను ఎక్కడికి తీసుకువెళ్ళ చేశాడని అంటే కానానులోనికి తీసుకువెళ్ళ చేశాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అంటే దేవుని తోడు నీకుంటే నువ్వు జీవించినప్పుడే కాదు, నువ్వు మరణించినప్పుడు కూడా, నువ్వు కానానుకు వెళ్ళే వరకు అంటే పరలోకమునకు వెళ్ళే వరకు కూడా, పరలోకములను కూడా ఉండేది ఏమిటంటే ఆయన తోడు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యోసేపు మొట్టమొదటి ఏ లక్షణాలు కలిగి ఉన్నాడయ్యానంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోసేపు బాల్యము నుంచి కూడా దేవుని భయము కలిగి ఉన్నాడు. దేవుడు తోడు ఉండడానికి మొట్టమొదటి కారణం ఏమిటనంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మొదలు పెడితే నీకు కలిగిన ఆశీర్వాదమో, నీకు కలిగిన కటాక్షమో, నీకు కలిగిన కనికరం ఏమిటనంటే దేవుని హస్తమో నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా! దేవుని యొక్క దూతలు నీ చుట్టూ ఆయన కాపలు పెట్టే దేవుడైనా. యోసేపు గుంటలో పడిపోయాడు, దేవుని హస్తము తోడుగా ఉంది. హల్లెలూయా! యోసేపు ఆ యొక్క పోతీఫర్ ఇంటిలోనికి పని చేయడానికి వెళ్ళాడు, దేవుని హస్తము తోడుగా ఉంది. హల్లెలూయా! జైల్లోనికి వెళ్ళాడు, దేవుని హస్తము తోడుగా ఉంది. హల్లెలూయా! అంతేకాదు సింహాసనం మీదకి వెళ్ళాడు యోసేపు, యోసేపుకు తోడుగా ఉన్నాడు దేవాతి దేవుడు. హల్లెలూయా! గల కారణం ఏమిటి? మొట్టమొదటిదనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమిటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, చెడుతనమును అసహించుకోవడమే. చెడుతనము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చెడుతనము నుంచి నువ్వు దూరముగా పారిపోవాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! యోసేపు ఒక సైతాను కనబడుతుంది యోసేపు దగ్గర. ఎవరయ్యానంటే పోతీఫరు భార్య. ఈ పోతీఫరు భార్య దినము కూడా యోసేపును వేధిస్తూ వస్తుంది. ఒకనొక సందర్భంలో యోసేపును బలవంతం చేసింది పాపం చేయమని దుర్మార్గురాలు. కానీ ఎవరికి భయపడ్డాడో తెలుసా? యోసేపు దేవునికి భయపడ్డాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అంటే యోసేపు ఏమి చేస్తున్నాడంటే చెడుతనమును విసర్జించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా! ఇది ఎవరు చూశారో తెలుసా? సాక్షాత్తు దేవాది దేవుడే సింహాసనం మీద చూశాడు. ఈరోజు నువ్వు చెడుతనాన్ని విసర్జించుకుంటే ఎవరు చూస్తారో తెలుసా? మొదట దేవుడు చూస్తారు. ఏమిటి భయభక్తులనంటే చెడుతనమును విసర్జించుకోవడమే. హల్లెలూయా! యోసేపు చేసింది అదే. చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. దేవుని హస్తమునికి తోడుగా ఉండాలనంటే నీవు నేను చేయవలసింది దేవునికి కానుకలు కాదు, దేవునికి రకరకాల అర్పణలు కాదు. మొదట నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ దగ్గరికి వచ్చిన చెడుతనాన్ని నీ లోపలికి రానివ్వద్దు.
నీ హృదయంలోనికి రానేవద్దు, నీ మాటల్లోనికి రానేవద్దు, నీ చేష్టల్లోనికి రానేవద్దు, నీ వినే ప్రతి మాటలోనికి రానేవద్దు. దానిని ఏమి చేయాలో తెలుసా? దానిని నువ్వు దూరపరుచుకుంటూ ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. సాతానుడు ఏమి చేస్తాడో తెలుసా? యోసేపును పోతీఫరు భార్య రూపంలో సాతానుడు శోధించాడు. ఈరోజు ఏ రూపంలో నిన్ను శోధిస్తూ ఉన్నాడు? ఏ రూపంలో పాపము నీ దగ్గరికి వస్తుంది? ఏ రూపంలో పాపం అనేది నీ దరిపంచులకు వస్తుంది? వచ్చిన వెంటనే నువ్వు ఏమి చేయాలో తెలుసా? ఆ పాపమును నువ్వు విసర్జించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విసర్జించుకుంటూ ఉన్నావంటే దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు చేసేది ఏమిటనంటే, పాపమే నాకు తోడుగా ప్రార్థన చేస్తున్నావు. నువ్వు పాపాన్ని విడిచిపెడితే దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. పాపమునకు దూరముగా పారిపోతే, పాపాన్ని విసర్జించుకుంటే, పాపము నీ హృదయంలో లేకుండా ఉంటే, నీ కుటుంబంలో లేకుండా ఉంటే, నీ బిడ్డల్లో లేకుండా ఉంటే, దేవుడు ఏమి చేస్తారో తెలుసా? దేవుని హస్తము నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పనిలో ఉన్నా సరే, ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ బిడ్డలకు, నీ భర్తకు, నీకు, నీ ఉద్యోగమునకు, నీ ఆరోగ్యమునకు తోడుగా ఉండాలంటే మొట్టమొదటిది నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించుకున్నాడు. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా. అంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటనంటే, ఒకటి చెడుతనమును విసర్జించుకోవాలి, రెండవదిగా ఆయన త్రోవల యందు మాత్రమే నువ్వు నడవాలి. నేను చెడుతనాన్ని విసర్జించుకున్నానండి అని చెప్పి నీ సొంత ఆలోచనలతో నడిస్తే ఆయన తోడుగా ఉండరు. నువ్వు చెడుతనాన్ని విసర్జించుకున్న తర్వాత ఆయన త్రోవల్లో మాత్రమే నువ్వు నడవాలి. హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడేది అదే. నేను నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నీవు నడుస్తూ ఉంటే నేను నీకు తోడుగా ఉంటానంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే, చెడుతనమును విసర్జించుకున్నావు, మంచిదే. రెండవదిగా ఆయన త్రోవల యందు నడవడం మానివేసి మన త్రోవల యందు, మన రక్త సంబంధుల త్రోవల యందు, మన శక్తి యందు, మన బలం యందు నడుచుకుంటున్నాం. అందుకే దేవుని యొక్క తోడును మనము కోల్పోతూ ఉన్నాం. యెహోషువతో స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇక్కడ యోసేపుతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అక్కడ యెషయా గ్రంథంలో ఆయన అంటున్నారు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండి నువ్వేమి చేయాలో తెలుసా? ఆయన ఆజ్ఞల ప్రకారముగానే నువ్వు నడవాలి. నువ్వు చెడుతనం విసర్జించుకుని ఆయన మార్గముల ప్రకారముగా నడిస్తే నీకు కలిగే మొట్టమొదటి ధన్యత ఏమిటనంటే, ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. యోసేపుకు బాల్యము నుంచి ఆ యొక్క సింహాసనం ఎక్కిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన హస్తము తోడుగా ఉండడానికి గల మొట్టమొదటి కారణం ఏమిటనంటే, యోసేపు బాల్యము నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందే కాదు, తల్లిదండ్రుల యందు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. తల్లిదండ్రుల యందు కూడా యోసేపు భయభక్తులు కలిగి ఉన్నాడు. బాల్యము నుంచి తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఒకసారి చూద్దాం యోసేపు ఏమి మాట్లాడుతున్నాడో. 42వ అధ్యాయం ఆదికాండము 18వ వచనం చదువుకుందాం. చూడండి నాన్న. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. ఎప్పుడు మాట్లాడుతున్నారో తెలుసా? కష్టములన్నీ తీరిపోయిన తర్వాత,
తర్వాత, సింహాసనం ఎక్కిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత, అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన తర్వాత యోసేపు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నేను దేవునికి భయపడువాడను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యోసేపు బాల్యములోనే కాదు, ఆశీర్వదింపబడిన తర్వాత, ఒక రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క అన్నలతో మాట్లాడుతున్నారు, తండ్రితో మాట్లాడుతున్నాడు. నేను ఎలాంటి వాడను తెలుసా? దేవునికి భయపడువాడను. మీరు భయపడుతున్నారు, నేను మిమ్మల్ని నేను చేయను. ఎందుకయ్యానంటే నేను మొదట దేవునికి భయపడేవాడను. హల్లెలూయా. ఈరోజు ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? దేవునికి భయపడాలి, తర్వాత తల్లిదండ్రులకి భయపడాలి. ఈరోజు మనం ఎవరికి భయపడుతున్నాం అంటే దెయ్యాలకు భయపడుతున్నాం, దురాత్మలకు భయపడుతున్నాం, లేదా వేరే ఒక రక్త సంబంధులకు అది చెయ్యకపోతే ఏమనుకుంటారా అని చెప్పి రకరకాల కార్యక్రమాలు మనం చేస్తున్నాం. 50వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అతను ఎందుకు భయపడుతున్నాడో అక్కడ మాట్లాడుతున్నారు. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యోసేపు ఎక్కడ ఉన్నాడు తెలుసా? దేవుడి హస్తములో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని హస్తములో ఉన్నాడు, దేవుని ఆజ్ఞలో ఉన్నాడు, దేవుని మార్గములో ఉన్నాడు. మాట్లాడుతున్నాడు, నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? దేవుని స్థానములో ఉన్నాను. హల్లెలూయా. అందువలన నేను దేవునికి భయపడేవాడను. హల్లెలూయా. నువ్వు దేవునికి ఎప్పుడు భయపడతావు అంటే దేవుని స్థానంలో ఉంటే భయపడతావు. నువ్వు మనుషుల స్థానంలో ఉంటే దేవునికి భయపడవు, మనుషులకు భయపడతావు. జ్ఞాపకం చేసుకో. ఎవరికి భయపడుతున్నావు నువ్వు? అందుకే ఎలీషా ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? మాట్లాడేటప్పుడు మొదట నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే వారు ఎవరు భయము కలిగి ఉన్నారో తెలుసా? మనుష్యులు భయము కాదు. వారు కలిగి ఉన్న భయము ఏమిటో తెలుసా? దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను. ఇక్కడ యోసేపు కూడా ఎవరి సన్నిధిలో ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని ఆజ్ఞలో ఉన్నాడు, దేవుని కట్టడలో ఉన్నాడు, దేవుని కనుసన్నలో ఉన్నాడు, దేవుని హస్తములో ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అందువల్ల మాట్లాడుతున్నాడు అంటే నేను మనుషులకు భయపడడం లేదు, నేను ఫరోకు భయపడడం లేదు. నేను భయపడేది ఎవరికి తెలుసా? నేను దేవునికి భయపడుతున్నాను. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుని హస్తం నీ మీదకు వస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను మనుషుల సన్నిధిలో ఉన్నాను, దేవునికి నేను భయపడను, నేను మనుషులకే భయపడుతున్నానంటే దేవుని హస్తం నీకు ఏ విధంగా తోడుగా ఉంటుంది? వెర్రి ప్రార్థన మనం చేస్తున్నాం, పిచ్చి ప్రార్థన మనం చేస్తున్నాం. నువ్వు మనుషులకు భయపడి దేవుని తోడు కావాలనుకుంటే వ్యర్థమైన ప్రార్థనలవి, వ్యర్థమైన ఆలోచనలవి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే మాత్రమే దేవుని హస్తము నీకు తోడుగా ఉండదు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అందుకే యోసేపు మాట్లాడుతున్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను దేవునికి భయపడుతున్నాను. కాబట్టి బాల్యము నుంచి నాకు తోడుగా ఉన్నది ఎవరనంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు హస్తము యోసేపుకు తోడుగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏమిటనంటే అతను బాల్యము నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు అనుకోవచ్చు, ఆ యొక్క పొతీఫరు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు, నేను అనాథిని కదా, అయ్యో ఈ పాపము చేయకపోతే నన్ను చెరసాలలో పెడతారని ఫరో ఆ యొక్క పొతీఫరు భార్యకు కానీ ఫరోకు కానీ భయపడలేదు. ఎవరికి భయపడ్డాడో తెలుసా? దేవునికి మాత్రమే భయపడ్డాడు. ఎవరికి భయపడుతున్నావు ఈరోజు నువ్వు? ఎవరికి భయపడుతున్నావు? గ్రామానికి భయపడుతున్నావు, మనుషులకు భయపడుతున్నావు, నీ అధికారికి భయపడి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నావు. జాగ్రత్త. దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలంటే మొదట నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా ఏ విధముగా కలిగి ఉన్నాడయ్యానంటే రెండవ లక్షణం ఏమిటనంటే లోబడే తత్వము ఈ యొక్క యోసేపులో కనబడుతుంది. 37వ అధ్యాయం 13వ వచనం చదవండి నాన్న.
అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అంటే యోసేపు యొక్క తండ్రి మాట్లాడుచున్నాడు, నాన్న మీ అన్నలందరూ కూడా మందను మేపుకుంటూ వేరే దేశానికి వెళ్ళిపోయారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వారు క్షేమ సమాచారము నువ్వు తెలుసుకోవాలి, నువ్వు వెళ్ళాలి అని అంటే వెంటనే తండ్రికి లోబడ్డాడు. ఈరోజు నీ తండ్రికి నువ్వు లోబడుతున్నావా? ఈరోజు దేవునికి లోబడగలుగుతున్నావా? నీ ఆత్మీయ తల్లికి, ఆత్మీయ తండ్రికి, సంగమునకు లోబడగలుగుతున్నావా? నువ్వు లోబడితే రెండవదిగా నీకు దేవాతి దేవుడు ఏ విధముగా ఉంటారా అని అంటే తోడుగా ఉంటారు. హల్లెలూయా. ఆ యొక్క తండ్రి మాట్లాడుతున్నాడు, నాన్న ఇదిగో నువ్వు క్షేమ సమాచారం నాకు తెలియచేయాలి. మొదట నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ యొక్క అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎటువంటి సమయంలో నువ్వు తెలుసా? ఒకసారి మనము చూద్దాం. ఆయన ఎటువంటి సమయంలో అంటే 4వ వచనంలో చూద్దాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. హల్లెలూయా. 5వ వచనంలో చూసినట్లయితే యోసేపు ఒక కలను కని తన సహోదరులతో అది తెలియచెప్పక వారు అతని మీద మరీ పగబట్టిరి. 11వ వచనం చూసినట్లయితే అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. ఎటువంటి సమయంలోనే తెలుసా? అన్నలందరూ కూడా కోపముగా ఉన్నారు, అన్నలందరూ కూడా పగబట్టారు. మూడవదిగా అన్నలందరూ కూడా మరీ ఎక్కువగా యోసేపు మీద పగబట్టారు. అటువంటి సమయంలో, సందర్భంలో యోసేపు యొక్క తండ్రి అంటూ ఉన్నాడు, నిన్ను పగబట్టిన వారి యొద్దకు నేను నిన్ను పంపుతూ ఉన్నాను, వారి క్షేమాక్షమాచారము నువ్వు తెలుసుకొని రావాలి అని యోసేపు తండ్రి మాట్లాడుతున్నాడు. అంటే ఎటువంటి సందర్భంలో తండ్రి మాటకు విధేయత చూపాడో అంటే ఆ యొక్క అన్నల దగ్గరికి వెళ్తే అన్నలు ఏమి చేస్తారు? పగబట్టిన వారు, అసూయ పడిన వారు ఏమి చేస్తారో తెలుసా? చంపేస్తారు, హాని చేస్తారు, మరణమునకు అప్పచెప్పుతారు. ఆ విషయం ఎవరికి తెలుసయ్యానంటే యోసేపుకు తెలుసు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యోసేపు తండ్రికి కూడా లోబడ్డాడు. హల్లెలూయా. అన్నలకు కూడా లోబడ్డాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అటువంటి పరిస్థితుల్లో నువ్వుంటే ఏమి చేస్తావు? నేనుంటే ఏమి చేస్తాను? వాడు నాకు పగవాడు, వాడి ఇంటికి వెళ్ళను అనుకుంటావు. వాడు నన్ను మీద మరీ పగబట్టాడు, అసూయ పడుచున్నాడు కాబట్టి వాడి ఇంటికి నేను వెళ్ళను, ఈ సమాచారం నిన్ను తీసుకురాను అని నేను అనుకుంటాను. మనం లోబడే తత్వం మన జీవితంలో ఉండడం లేదు. కానీ బాలుడై ఉన్నప్పుడు కూడా అన్నలు పగబట్టారని విషయము తెలుసు, మరీ ఎక్కువ పగబట్టారని విషయము తెలుసు, అసూయ పడ్డారని విషయము తెలుసు. కానీ తండ్రి మాటకు లోబడ్డాడు. రెండవదిగా చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారంటే వారు నీ సహోదరులు క్షేమము తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పినప్పుడు హెబ్రోను లోయల నుండి అతనిని పంపాను. ఇక్కడేమో ఆ యొక్క యోసేపు సమాచారం మాకు వద్దనుకుంటున్నారు అన్నదమ్ముళ్ళు పగబట్టి అసూయపడి. ఇక్కడ యోసేపు తండ్రి మాటను విని ఎవరు సమాచారము క్షేమము కోసము తెలుసుకోవడానికి వెళ్తున్నాడనంటే పగవారి క్షేమము, అసూయ పడేవారి క్షేమము తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. హెబ్రోను లోయలోనికి వెళ్ళాడు, అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడ ఒక మనిషి మాట్లాడుతున్నాడు, ఇక్కడ లేరు, వారు దాతానులోనికి వెళ్ళారని మాట విన్నాడు. అతను ఏమి చేశానంటే హెబ్రోను లోయలోంచి దాతానులోనికి వెళ్ళాడు. హల్లెలూయా. నువ్వు నేనేం చేస్తామనంటే దేవుడు మాట్లాడితే ఇంటికి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లేలని చెప్పేస్తాం. ఈరోజు జరిగేది అదే. అమ్మగారు చెప్తున్నారు 9 గంటలకు చెప్పారా, 9 గంటలకు చెప్పారా ప్రార్థన కంటే మనం ఏం చేస్తున్నాం? చెప్పడం లేదు. ఇంటి దగ్గర లేరండి, ఊరు వెళ్ళారండి. లోబడే తత్వము కాదు అది.
విధేయత కాదది, అవిధేయత. ఈరోజు మనం విధేయత కలిగి ఉంటున్నాం, అవిధేయత కలిగి ఉంటున్నామా? యాజకుడు చెప్పిన మాటను, తండ్రి చెప్పిన మాటను, దేవుడు చెప్పిన మాటను, పరిశుద్ధాత్మ దేవుని చెప్పిన మాటను నీకు కష్టమైన, నీకు నష్టమైన, నీకు ప్రాణహాని కలిగి ఉన్న, నీ క్షేమమునకు అడ్డు తగులుతున్నా ఏమి చేయాలో తెలుసా? ఆ మాటకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. యోసేపు చేసింది అదే. అయ్యో నాకు ప్రాణహాని ఉంది, నా అన్నలు నన్ను చంపేస్తారు, నన్ను పగబెట్టారని చెప్పి హెబ్రోనులోనే ఆగిపోయలేదు. హెబ్రోను నుంచి దాతానులోనికి వెళ్ళాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విధేయత చూపాడు. ఈరోజు విధేయత చూపగలుగుతున్నావా? అవిధేయత నువ్వు చూపుతున్నావా? విధేయత చూపితే దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. అవిధేయత చూపితే దేవుని హస్తం నీకు తోడుగా ఉండదు. యోసేపు ఏ విధముగా ఉన్నాడంటే విధేయత చూపుతూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 41వ అధ్యాయము 40వ వచనము చదవండి నాన్న. 41వ అధ్యాయం 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. అంటే దేవుని హస్తం ఏమి చేసింది యోసేపు గానంటే, ఫరో మాట్లాడుతున్నాడు ఏమిటనంటే, మేమందరము అంటే మా కుటుంబము, మా రాజ్యము కూడా నీకు విధేయులవుతాము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. హల్లెలూయా. ఒక రాజు మాట్లాడుతున్నాడండి. ఒక రాజు పిలిచి యోసేపుని అంటూ ఉన్నాడు. అమ్మి వేయబడిన యోసేపు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారయ్యానంటే, యోసేపుకు ఆ రాజ్యము, ఆ రాజు కూడా లోబడి ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. రాజే మాట్లాడుతున్నాడు, యోసేపు నువ్వు నా దగ్గరికి రా, నేనేమి చేస్తానో తెలుసా? నీవు దేవునికి లోబడ్డావు, నువ్వు దేవునికి విధేయత చూపావు కాబట్టి ఇదిగో నేను మా కుటుంబము, మా రాజ్యము కూడా నేను మీకు లోబడుతున్నాము, మీకు విధేయత చూపుతున్నాము. హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడితే నీ శత్రువులు నీకు లోబడతారు. హల్లెలూయా. నువ్వు దేవునికి విధేయత చూపితే నీ శత్రువులను దేవాది దేవుడు నీ పాదముల దగ్గరికి తీసుకువచ్చే దేవుడు. అనాథగా అమ్మ వేయబడ్డాడు యోసేపు గారు. యోసేపును పిలిచి రాజు అంటూ ఉన్నాడు, నేను సింహాసనం మీద ఎక్కిస్తాను, ఇదిగో నిన్ను ఒక ప్రధానమంత్రిగా నేను చేస్తాను, సమస్తము కూడా నీవే చూసుకో, రాజ్యాన్ని పరిపాలించు, తర్వాత నా కుటుంబాన్ని కూడా నువ్వు పరిపాలించు. హల్లెలూయా. నేను ఏమి చేస్తామో తెలుసా? నేను, నా కుటుంబము, నా రాజ్యమంతా కూడా నీకు విధేయులుగా ఉంటాము. హల్లెలూయా. మీకు లోబడి ఉంటామని మాట్లాడుతున్నారు. ఎంత ధన్యత అండి. ఎలా వచ్చింది తెలుసా? ఇది దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు తోడుగా ఉన్నాడంటే, యోసేపు మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా యోసేపు దేవునికి, తండ్రికి, సహోదరులకి కూడా, పెద్దలందరికీ కూడా లోబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి లోబడలేదయ్యానంటే, పోతీఫరు భార్యకు లోబడలేదు. ఈరోజు ఎవరికి లోబడుతున్నావు? పాపానికి లోబడిపోతున్నావు, శాపానికి లోబడిపోతున్నావు, కంటి చూపుకు లోబడిపోతున్నావు, నీ చేష్టకు లోబడిపోతున్నావు, పాప తలంపులకు లోబడిపోతున్నావు. కానీ యోసేపు తండ్రికి లోబడ్డాడు, సహోదరునికి లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు, కానీ పాపమునికి లోబడలేదు. ఈరోజు లోకానికి లోబడిపోతున్నావు, లోక మనుషులకు లోబడిపోతున్నావు, లోక సాంప్రదాయాలకి, మూఢ నమ్మకాలకి లోబడిపోతున్నావు. పైగా నాకు తోడుగా ఉండండి బాబు పిచ్చి ప్రార్థనలు చేస్తున్నావు. దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు తండ్రికి, పెద్దలకును, దేవునికి లోబడుతూ ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. హల్లెలూయా. పాపమునకు కాదు లోబడేది, సాతానుకు కాదు లోబడేది, వ్యభిచారానికి కాదు లోబడేది, అక్రమము అన్యాయమునకు కాదు లోబడేది. నువ్వు లోబడవలసింది ఎవరికనంటే తండ్రికి నువ్వు లోబడాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. తల్లి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. హల్లెలూయా. పిల్లలారా, మొదట ప్రభుయందు
మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. హల్లెలూయా. అంటే మొదట ఎవరికి లోబడాలి? ప్రభువుకు లోబడాలి. హల్లెలూయా. దేవునికి లోబడాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు లోబడుతూ నువ్వు ఎవరికి లోబడాలంటే తండ్రి తల్లికి లోబడాలి. హల్లెలూయా. ఎవరు నీ తల్లిదండ్రులు అంటే నీకు జన్మనిచ్చిన వారు. రెండవదిగా నీకు తల్లి తండ్రి ఎవరనంటే నీకు బాప్తిసం ఇచ్చిన ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. వారికి లోబడాలి. లోబడుతున్నావా? లోబడగలుగుతున్నావా? లోబడితే దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. యోసేపు ఎవరికి తోడుగా ఉన్నాడంటే మొదట ఎవరికి లోబడుతున్నాడు, ఎవరికి విధేయత చూపుతున్నాడు? మొదట దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపాడు. రెండవదిగా తండ్రికి విధేయత చూపాడు. నువ్వు లోబడగలుగుతున్నావా? నువ్వు లోబడితే దేవుని హస్తమో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆశీర్వాదము నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. యోసేపు వెళ్ళాడు, విధేయత చూపాడు. అక్కడ జరిగింది ఏమిటనంటే అన్నలు గుంటలో పడేశారు, అన్నలు అమ్మివేశారు. అమ్మివేసినా సరే దేవుడు తోడుగా మాత్రం ఉంటూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నలు తోడు లేరు అక్కడ, తండ్రి తోడు లేడు అక్కడ, లేదా మనుషులు తోడు లేరు. ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు గుంటలో లేడు, పైకి వచ్చాడు. హల్లెలూయా. యోసేపు అమ్మివేయబడలేదు, అందరికీ అధికారి అయిపోయాడు. హల్లెలూయా. యోసేపు పొతిఫర్ ఇంటిలో లేడు, ఇప్పుడు జైలులో లేడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? సింహాసనం మీద ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీవు దేవునికి లోబడినట్లయితే, నీ ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడినట్లయితే నీవు ఎక్కడ ఉంటావో తెలుసా? లోకములో ఉండవు, పాపములో ఉండవు, శాపములో ఉండవు. ఎక్కడ ఉంటావో తెలుసా? సన్నిధిలోనూ ఉంటావు. ఈరోజు యోసేపు రెండవదిగా దేవుడు తోడుగా ఉండడానికి మొట్టమొదటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవదిగా దేవునికి లోబడుచు ఉన్నాడు. హల్లెలూయా. మూడవదిగా ఏమిటనంటే అతను యథార్థవంతుడు. అతను యథార్థవంతుడు, బాల్యము నుంచి కూడా యథార్థవంతుడే. దేవుడు ఏ దర్శనమైతే చూపిస్తున్నాడో అదే దర్శనాన్ని తీసుకొచ్చి అన్నలకు చెప్పాడో, తండ్రికి చెప్పాడో. హల్లెలూయా. అయ్యో, తల్లిదండ్రులు నన్ను కోపడతారేమో, పగబడతారేమో, అసూయ పడతారేమో, పగన పెంచుకుంటారో అని చెప్పి దాన్ని మార్చి చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. అంటే అతని జీవితంలో ఏముందో తెలుసా? యథార్థమైన జీవితం ఉంది. ఉంది తల్లి. యథార్థత అంటే ఏమిటనంటే నీ పూర్ణ హృదయముతో దేవుని నమ్ముకోవడమో, నీ పూర్తి అధికారమో ఆయన చేతుల్లో పెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ పూర్ణ హృదయముతో ఆయన నమ్ముకున్నావో, ఆయన కట్టడల ప్రకారం అనుసరిస్తూ నీ అధికారమునంతా ఆయన చేతుల్లో పెట్టావో, నీ జీవితంలో జరిగేది ఏమిటనంటే యథార్థత ప్రారంభమవుతుంది. యథార్థమైన జీవితము ప్రారంభమవుతుంది. ఇతని యొక్క జీవితము యోసేపు ఏమి చేస్తున్నాడో తెలుసా? తన అన్నల చేతుల్లో పెట్టలేదు, తన తండ్రి చేతుల్లో పెట్టలేదు, ఫరో చేతుల్లో కూడా పెట్టలేదు, పొతిఫరు భార్య చేతుల్లో పెట్టలేదు, లోకము చేతుల్లో పెట్టలేదు, పాపము చేతుల్లో పెట్టలేదు. ఎవరి చేతుల్లో పెట్టాడంటే దేవుని చేతుల్లో పెట్టాడు. హల్లెలూయా. యథార్థముగా ఉండడం చూసి మూడవదిగా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి చేతుల్లో పెడుతున్నావు తీసుకెళ్ళి నీ జీవితాన్ని? ఎవరి చేతుల్లో పెడుతున్నావు? ఎవరు అధికారాన్ని ఒప్పుకుంటున్నావు? మనుషుల చేతిలో పెడుతున్నావా? నీ గృహాన్ని తీసుకెళ్ళి, నీ పిల్లల్ని తీసుకెళ్ళి మనుషుల చేతిలో పెట్టి దేవా నాకు తోడుగా ఉంటే అయ్యే ప్రార్థనలు అయ్యే పిచ్చి ప్రార్థనలు మానేద్దాం. దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలంటే మూడవదిగా యథార్థమైన ప్రవర్తన ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే బాల్యము నుంచి కూడా అతను జీవితంలో ఏమున్నది? యోసేపు జీవితంలో అంటే యథార్థమైన జీవితం ఉన్నది. హల్లెలూయా. యథార్థంగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతను ఎక్కడికి వెళ్ళినా అమ్మివేయబడ్డా కూడా యథార్థముగా ఉన్నాడు. పొతిఫరు ఇంటిలో పని చేస్తున్న అతని జీవితంలో యథార్థముగా పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అక్కడ జైలులోనికి వెళ్ళిన అక్కడ కూడా యథార్థమైన జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాడు. అంతేకాదు అతను రాజుగా ఉన్నప్పుడు కూడా, అతను సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా, అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను ఏ విధముగా ఉన్నాడంటే యథార్థముగా ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొద్దిగా ఆశీర్వాదం పొందుకుంటే
కొద్దిగా వాక్యం తెలిస్తే, కొద్దిగా దేవుడు ఆశీర్వదించి ఈ భూలోకంలో సిరి సంపదలు ఇస్తే మనం యథార్థం కోల్పోతాం, యథార్థం పక్కన పెట్టేస్తాం. కానీ యోసేపు ఏ విధముగా ఉన్నాడంటే ఒక రాజ్యస్థానంలో ఉన్నాడు, అక్కడ ఒక అధికారిగా ఉన్నాడు, అక్కడ ఒక ఐగుప్తు దేశంను పరిపాలించి మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతని జీవితంలో యథార్థతను మాత్రం విడిచిపెట్టుకోలేదు. హల్లెలూయా. యథార్థమైన జీవితం కలిగి ఉన్నాడు. యథార్థమైన జీవితం కలిగి ఉండడం అంటే ఏమిటనంటే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనము చూసుకుందాం. చూడండి నాన్న. దోషక్రియలు నేను చేయనల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థమంతుడనైతిని. హల్లెలూయా. నువ్వు యథార్థముగా ఉన్నావని దేవుని దృష్టికి ఎలా తెలుస్తుంది అంటే నీ జీవితంలో, కుటుంబంలో దోషం అనేది కనబడకూడదు, దోష క్రియలు అనేది కనబడకూడదు. అది నోటి మాట ద్వారా అయినా, తలంపుల ద్వారా అయినా, నడతల ద్వారా అయినా ఎటువంటి దోషము కూడా కనబడకుండా ఆయన మార్గంలో నడిస్తే నీవు ఏ విధముగా ఉంటావు? ఆయన దృష్టి కంటే యథార్థమంతుడిగా ఉంటావు. హల్లెలూయా. పాపం రావడానికి చూసింది, సాతాను ప్రవేశపెట్టాడు. ఏమిటనంటే పొతిఫరు భార్య రూపంలో వచ్చాడు, సాతానుడు వచ్చాడు. రోజు ప్రేరేపించేస్తుందంట దెయ్యం, అది సైతాను మాట్లాడుతుంది, ఓ పక్క నుంచి ప్రేరేపించేస్తుంది. కానీ అతని జీవితంలో ఏమి కనబడింది దేవుని దృష్టికనంటే దోషం ఏమాత్రము కనబడలేదు. హల్లెలూయా. పాపము ఏమాత్రము కనబడలేదు తల్లి. అతని యోసేపును జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే, యోసేపు కోసము చదువుకున్నట్లయితే, యోసేపు ఒక్క విషయంలోనూ కూడా ఏ తప్పిదము చేయలేదు. హల్లెలూయా. ఏ పాపము చేయలేదు. అంటే దేవుని దృష్టికి ఏ విధముగా ఉన్నాడు తెలుసా? యథార్థమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. సింహాసనం మీదకు వెళ్ళిన తర్వాత యోసేపు అన్న తమ్ములతో ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. 50 ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 50వ అధ్యాయం. నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమును జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? గోతులో పడేసిన అన్నలో. ఎవరు వీరు? ఆ యొక్క ఐగుప్తు ప్రజలకు అమ్మివేసిన అన్నలో. ఎవరు వీరంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాణమును తీసిన అన్నలో. రాజుగా ఉన్నప్పుడు యోసేపు, సింహాసనం ఎక్కినప్పుడు యోసేపు, ఈ అన్నలో తల్లిదండ్రులు అందరూ కలిసి ఎక్కడికి వచ్చారంటే యోసేపు సింహాసనం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు యోసేపు ఏ విధముగా మాట్లాడుతున్నాడు అనంటే, మీరు నాకు కీడు చేశారు కానీ నేను మీకు కీడు చెయ్యను. కీడు చేయడం మానివేసి ఏమని మాట్లాడుతున్నాడంటే నేను మిమ్మల్ని పోషిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఆదరించి ప్రీతిగా మాట్లాడడం జరిగింది. ఈరోజు నీ శత్రువులతో ఏ విధముగా నువ్వు ఉంటూ ఉన్నావు? నీ శత్రువులకి సహాయం చేయగలుగుతున్నావా? వారితో ప్రేమగా మాట్లాడగలుగుతున్నావా? వారికి నేను కీడు చేయను, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను మీకు కీడు చేయను, మీరు నాకు కీడు చేశారు కానీ నేను మీకు కీడు చేయనని వారితో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? శత్రువులు ఇంకా శత్రుత్వం పెంచేసుకుంటున్నావు. అది యథార్థమంతుడి లక్షణము కాదు, అది దేవుని తోడుగా ఉండే లక్షణము కాదు. అది అంటూ ఉన్నాడు, మీరు నన్ను కీడు చేశారు, నన్ను అమ్మేశారు, ఇదిగో నన్ను రకరకాల హింసపాలు చేశారు, నన్ను చంపడానికి చూశారు, నాకు కీడు తలపెట్టారు. కానీ నేను దేవుని యందు యథార్థవంతుడను. మొట్టమొదటి ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునికి లోబడి ఉన్నాడు. మూడవదిగా యథార్థవంతుడిగా ఉన్నాడు. నేను యథార్థముగా ఉన్నాను కాబట్టి నా యథార్థత నేను పాడు చేసుకోను. మీరు నాకు శత్రువులై ఉన్నా సరే నేనేమి చేస్తానంటే మొదట మీకు కీడు చేయకుండా ఆహారాన్ని
పెడతాను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్నే కాదు మీ బిడ్డల్ని పోషిస్తాను. పోషించడమే కాదు, ఆయన అంటూ ఉన్నారు, మిమ్మల్ని ఆదరిస్తాను. ఆదరించడమే కాదు, నేను మీతో ప్రీతిగా మాట్లాడుతాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇదండి యథార్థత. ఈ యథార్థత మనం కలిగి ఉన్నామా? ఎవడైనా శత్రువు మన చేతికి సిక్కితే, సమస్య వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తున్నాం? రకరకాల మాటలు అంటాం, రకరకాలుగా దూషిస్తూ ఉంటాం, హాని చేయడానికి తలపెడుతూ ఉంటాం. కానీ అన్నలందరూ యోసేపు చేతికి చిక్కారు. చేయాలంటే కీడు చేయొచ్చు, మరణానికి అప్పచెప్పవచ్చు, పగ పెంచుకోవచ్చు. కానీ యోసేపు యథార్థవంతుడు కాబట్టి యథార్థమైన మాటలే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యథార్థమైన క్రియలే చేస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, కీడు చేశారు నాకు, నేను మీకు కీడు చేయను, మేలే చేస్తాను. ఏమిటి మేలు? మిమ్మల్ని పోషిస్తాను, మీ బిడ్డలను పోషిస్తాను, ఇదిగో మిమ్మల్ని ఆదరిస్తాను. మూడవదిగా ప్రీతిగా నేను మిమ్మల్ని మీతో మాట్లాడుతాను. యథార్థమైన జీవితం. ఈ 3 లక్షణాలు కలిగి ఉండడం వల్ల యోసేపుతో దేవాది దేవుడు అనేక పర్యాయాలు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మాత్రము నీకు తోడుగా ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు తోడుగా ఉంటున్నాడు దేవాది దేవుడు అయ్యానంటే, ఒకటి, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవదిగా యోసేపు లోబడి ఉన్నాడు, దేవునికి విధేయత చూపుతూ ఉన్నాడు. మూడవదిగా యోసేపు యథార్థమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు ఉంటే దేవుడు నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండే దేవుడు. ఈరోజు మనం ఉండగలుగుతున్నామా తల్లి? యోసేపు కోసం దేవుడు అంటున్నారు, యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను వర్ధిల్లుతూ వచ్చాడు. హల్లెలూయా. రెండవదిగా యోసేపు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను చేయనదంతా సఫలమవుతూ వచ్చింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా యోసేపు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళితే అక్కడ ఆ అధికారాన్ని దేవుడు యోసేపు చేతికి అప్పగించడం మొదలుపెట్టాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పోతీఫర్ ఇంటిలోనికి వెళ్తే పోతీఫర్ మాట్లాడుతున్నాడు, నేను భోజనం చేస్తాను చెప్ప, నేనేమి చూసుకోను, పూర్తి అధికారము నీదే అంటూ ఉన్నాడు. జైలుకి వెళ్ళాడు, జైలు అధికారం అంటూ ఉన్నాడు, సర్వ అధికారములో నీ చేతికి అప్పచెప్పాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఫరో అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నువ్వు యథార్థవంతుడు, నువ్వు దర్శనమునకు భావము చెప్పావు కాబట్టి ఇదిగో మేము ఏమి చేస్తామో తెలుసా, మేము మా రాజ్యము నీకు విధేయత చూపుతాము. హల్లెలూయా. ఒక రాజు ఒక యోసేపుకు ఏమి చేశాడంటే అధికారాన్ని అప్పచెప్పాడు. హల్లెలూయా. అధికారాన్ని అప్పచెప్పడమే కాదు, గుర్రాన్ని ఎక్కించుకొని, గుర్రం మీద ఎక్కించుకొని రాజ్యమంతా ఇతనే రాజు. హల్లెలూయా. ఇతనే పరిపాలిస్తూ ఉంటాడు. అందరూ ఇతనికి లోబడండి, అందరూ ఇతనికి విధేయత చూపండి అని చెప్పి ఉంగరములు పెట్టి వస్త్రములు తొడిగించి రాజుగా నిలబెట్టాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక ఫరో అంటూ ఉన్నాడు, నా జీవితం, నా కుటుంబం, నా రాజ్యం నీ చేతికే అప్పగిస్తాను. ఎందుకయ్యానంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు యోసేపుకు వివాహమును కూడా చేసింది ఎవరనంటే ఆ యొక్క రాజు. హల్లెలూయా. అంతేకాదు రాజు అంటూ ఉన్నాడు, మీ యొక్క అన్నలో, మీ యొక్క తల్లిదండ్రులు ఇంకా బ్రతిగా ఉన్నారు కాబట్టి వారికి ఒక రాజ్యము, గోషేను ఒక రాజ్యము, ఒక ప్రాంతము ఇచ్చేమని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా ఉండగలుగుతున్నాం? దేవుడు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కాపాడడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి చేతికి నీ యొక్క శత్రువులు నీ చేతికి అప్పగించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వదించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏమి చేస్తున్నావో ఆ ప్రతి పని కూడా సఫలము చేయడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం? ఈరోజు దేవుని యొక్క తోడు మన జీవితంలో ఉండగలుగుతుందా? దేవుని యొక్క తోడు మన జీవితంలో ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఒకటి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. రెండవదిగా ఏమిటనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా ఏమిటనంటే దేవునికి ఎల్లప్పుడూ విధేయత కలిగి ఉండాలి.
నాలుగవదిగా యథార్థమైన జీవితం గడుపుతూ ఆయన మార్గంలో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏమి చేస్తారో తెలుసా? నీవు ఆయనను విడిచిపెట్టినా నిన్ను ఆయన మాత్రమే విడిచిపెట్టడం. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు భయపడవద్దు, నేను మీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన హస్తం నీకు తోడుగా ఉండాలి. ఎందుకనంటే ఈ లోకము సాతానుడు చేతుల్లో ఉంది, సాతాను ఆధీనంలో ఉన్నది. కాబట్టి సాతాను నుంచి నువ్వు తప్పించుకోవాలనంటే మనుషులు తోడు కాదు, ప్రజలు తోడు కాదు, అధికారులు తోడు కాదు, నీవు ఎవరు తోడు కలిగి ఉండాలంటే దేవుని తోడు నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. యోసేపు, అనాదిగా వచ్చిన యోసేపు సింహాసనం మీద ఎక్కడానికి గల కారణము, ఆశీర్వదింపబడడానికి గల కారణము, అతను చేయనదంతా సఫలం అవడానికి గల కారణము, ప్రతిదీ కూడా యోసేపు చేతికి అప్పగించడానికి గల కారణము ఒకటి, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేసుకుందాం.